ఇక్కడున్న ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. సో, చూసుకొని మనం పే చేయాలి. అండ్ వుడెన్ డెక్‌కి వెళ్ళడానికి చాలా రష్ ఉంది. ఆ రోజు సండే వల్ల చాలా రష్ ఉంది. అండ్ ఈ వుడెన్ బ్రిడ్జ్‌ని డిప్యూటీ సీఎం ఇనాగ్రేట్ చేశారంట. ఇదేమో బర్డ్స్ నెస్ట్. దీనికి 100 ఎంతో పే చేయాలి. మనం పిక్స్ తీసుకోవచ్చు. కాకపోతే లొకేషన్ బావుంది. ఏదో బాలీలా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ మేము కేక్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా కదా తీసుకెళ్ళినట్టు. ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే వీడియో తీయమని ఒకళ్ళకిచ్చాము. అండ్ వాళ్ళందరూ ఒక బ్యాచ్. సో, వాళ్ళు కూడా మాకు క్లాప్స్ చేసి, ఇంకా తర్వాత మా దగ్గర కేక్ తీసుకొని మాతో ఫొటోస్ తీసుకొని అవన్నీ చేశారు. అనిపించింది స్ట్రేంజర్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడం కూడా. వెదర్ వల్ల గూడా ఈ ప్లేస్ ఇంకా బాగా కనిపిస్తది. ఇప్పుడు ఎండలో ఉన్నప్పుడు అంత బాగుండకపోవచ్చు. బట్ ఆ రోజంతా వర్షం ఇంకా చాలా మబ్బుగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ గ్రీన్‌గా బాగా కనిపిస్తుంది. చల్లగా గూడా ఉంది. అండ్ ఇది ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అయిపోతుందంట. సో, కాఫీలో 2 టైప్స్ ఉంటాయి గదా! ఆ 2 టైప్స్ ఇక్కడున్నాయి. అండ్ మొత్తం అయిపోయాక లాస్ట్‌లో ఇక్కడ కేఫ్ దగ్గరికొస్తాం మనం. ఈ కేఫ్ దగ్గర ఎంత స్మెల్ వస్తుందంటే కాఫీ స్మెల్. అసలు కాఫీయే నచ్చదు. నేను తాగను. అలాంటి నాకే ఆ స్మెల్‌కి తాగబుద్దయింది. టేస్ట్ కూడా బావుంది. సో, ఇట్లా బయట పైనాపిల్ అవి కాల్చి అమ్ముతున్నారు. బావున్నాయి టేస్ట్ చేస్తే. ఎవరైనా అరకు వెళ్ళాలంటే ఓన్లీ మాన్సూన్‌లోనే వెళ్ళండి బెటర్. వింటర్‌లో గూడా బావుంటదంట. అండ్ ఈ చర్చ్ ఉంటది. చాలామందికి చాలా తెలిసే ఉంటది. చాలా మూవీస్‌లో గూడా ఉంటది. మేము ప్రీ వెడ్డింగ్ అయితే ఈ అరకులోనే చేసుకున్నాం. సో, ఈ చర్చ్ దగ్గర మేము అప్పుడు కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. సో, ఆన్ ది వేలో చూసి ఓకే వెళ్దాం అనుకోని అక్కడ ఈ ఫోటో తీసుకొని దీన్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో, ఇది రీక్రియేట్ చేసిన